తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఎన్ఎండి బలరాం నాయక్ జన్మదినం సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజీఎం కన్నా నాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్లు ఫ్యాన్లు బహుకరించారు. ఈ సందర్భంగా కడమండ శ్రీహరితో కలిసి కన్నా మాట్లాడారు. హ్యాపీ బర్త్డే బలరాం సార్ అని చెప్తామా? హ్యాపీ బర్త్డే బలరాం సార్. హ్యాపీ బర్త్డే బలరాం సార్. సినిమా తీస్తాడు కానీ నువ్వు కూడా పట్టుకోండి. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం నాయక్ గారి జీవితం ఎన్నో కష్ట నష్టాలతోటి ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయూత అందించాలి. మీ ముందుకు మీకు స్వాతంత్రం సాధన చేసినటువంటి శ్రీహరి గారు ముందుగా గౌరవ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమైన తెలంగాణ శ్రీ ఎన్ బలరాం సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు. ఇక్కడ మీలాంటి వాళ్లకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్న సంస్థ. తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి. దానికి అధినేత గౌరవ సిఎండి బ్రతికే ఆస్కారాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి, వాతావరణ చెత్తదనం వచ్చే విధంగా కష్టపడుతుంది. జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. కేవలం వారి మనసు గొప్పది, వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు. వారే మన అందరికి స్ఫూర్తి. వారి నానుడి ఒక్కటే, ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి, ఈ ప్రకృతి బాగుండాలి. ఇప్పుడు మనం కష్టపడుతుంటేనే, ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్, మీ జనరేషన్, మీ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని మీరు పొందగలరు. లేనిచో మాలాంటి వాళ్ళు కాకుండా పిల్లల్ని డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు. కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ బలరాం సార్ చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం, మొక్కల్లో ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాటితో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు